మనం జీవితంలో ఒక గోల్ పెట్టుకొని చదువుకుంటూ ఉంటాం. అప్పట్లో అంటే మనం చదివే చదువులకి తగ్గట్లుగా జాబ్ వచ్చేది, హ్యాపీగా జాబ్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో గమనించండి, చదివే చదువుకి చేసే జాబ్కి ఉద్యోగానికి అసలు సంబంధమే లేకుండా పోయింది కదా. ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి ఏదో ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ ఉంటాడు. అండ్ రీసెంట్గా మీరు గమనించారా, ఇంజనీరింగ్ లేకపోతే ఐటీ చేసిన వాళ్ళు ఆ ఉద్యోగాలను వదిలేసి డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే, ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగము లేకపోతే ఐటీలో సంపాదించుకున్న దానికన్నా డెలివరీ బాయ్గానే నేను ఎక్కువ సంపాదించుకుంటున్నా అన్న సంతోషం అతనిలో కనిపించింది. సో అలాంటిదే ఈ కథ కూడా. ప్రేమ అనే యువతి, కాకినాడకి సంబంధించిన యువతి తను ముందుగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి అంటూ టీచర్ జాబ్ కోసం చాలా ట్రై చేశారు. కానీ గవర్నమెంట్ జాబ్ రాలేదు. దీంతో అలసిపోయి ఇక జీవితాన్ని ముందుకు సాగించాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే కదా అని భావించి ఒక చిన్న చేపల షాప్ పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. టీచర్ కావాల్సిన వ్యక్తి చేపల షాప్ పెట్టుకొని చేపలు అమ్ముకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? బాధగా అనిపిస్తుంది కదా. కానీ ఎక్కడ సిగ్గుపడలేదు. ఎందుకంటే జీవితంలో పోరాటం అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. సో జాబ్ గురించో లేకపోతే తన ఆత్మాభిమానం అనేది ఇంపార్టెంటే, కానీ ఇంకా జీవించాలి, దానికి తగ్గట్టు పోరాడడం అనేది ఇంకా ఎక్కువ. సో ఆ విధంగానే తను ఒక చిన్న ఫిష్ షాప్ని పెట్టుకుంది. అది అంచెలంచెలుగా ఎదిగింది. అంటే కాన్స్టెంట్గా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది, కష్టపడింది. అలానే అమ్మకంలో కూడా తాను తెచ్చే చేపలు కానీ అన్నింట్లో కూడా చాలా జాగ్రత్త పడింది. అండ్ ఈరోజు షీఈస్ వెరీ హ్యాపీ. ఎందుకు అనంటే, తను టీచర్గా సంపాదించేదానికన్నా జీవితంలో ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నా, నా పిల్లల్ని ఇంకా బాగా చూసుకోగలుగుతున్నా అన్న ఒక ధైర్యం కనిపించింది. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అఫ్కోర్స్ పక్కాగా మనం చదివిన చదువుకి మనం చేసే ఉద్యోగానికి చాలా కొద్దికి మందికి మాత్రమే దానికి సంబంధం ఉంటుందేమో, కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళకు కూడా అందుకు తగ్గ జాబ్ అయితే రావట్లేదు. అలా అని ఎక్కడా జీవితంలో డీలా పడకూడదు. లేచి నిలబడాలి అంటే ప్రతి ఒక్కటి, మనం చేసే ప్రతి పని డిగ్నిటీ ఆఫ్ లేబర్ కిందకే వస్తుంది. ముందు జీవన పోరాటంలో మనం విజయం సాధించాలి. ఆ తర్వాతే దేని గురించైనా ఆలోచించాలి.